హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు కలిసిన ప్రత్యేకత గురించి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్స్ ఏంది, ప్రభుత్వం విధిస్తున్న డిమాండ్స్ ఏంది, అండ్ ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరిందా కుదరలేదా, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే దాంట్లో గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం వెనుక ముఖ్యంగా 2 పాయింట్లు ఉన్నాయి. ఒక దాని గురించి చెప్పుకోవాలంటే, పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, వాళ్ళ బాబు శ్రీతేజ్ హాస్పిటల్లో ఇంకా సివియర్గా ట్రీట్మెంట్ తీసుకుంటుండడము. అండ్ వాళ్ళ డాడీ కూడా మొన్న చెప్పిండు, మా బాబు చూస్తుండు, కళ్ళు తెరిచి చూస్తుండు, కానీ నన్ను గుర్తుపడతలేడు, బంధువులను గుర్తుపడతలేడు అంటని చెప్పిండు. డాక్టర్స్ అయితే వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటుండంటని చెప్పిండు. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందంటని చెప్పిరు. అండ్ వాళ్ళ పాప అయితే అమాయకంగా చెప్తుంది, మా మమ్మీ ఇంకా రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది అంటే చెప్తుంది. ఆ మాటలు ఏంటి చాలామందికి బాధేస్తుంది. ఎందుకంటే సడన్గా ఒక తల్లి ఇట్లా దూరం అయిపోవడం, అన్నయ్య హాస్పిటల్లో ఉండడం, తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఆ పాప ఒకటి అక్కడ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉండడము, ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే అమాయకుల పక్షాన మేము నిలబడతాము, అమాయకుల కోసం మేము స్టాండ్ తీసుకుంటాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కరాఖండిగా చెప్పేసిండు. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించింది అసెంబ్లీలో జరిగిన ముచ్చట. ఇప్పటి నుండి నెక్స్ట్ వచ్చే సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదు, అండ్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కూడా పర్మిషన్ లేదు అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. కాబట్టి అది చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్గా చెప్తే దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళందరి ముంగల చెప్పడం అనేది వెనక్కి తీసుకుంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తే అందరిలో చాలా వాల్యూ అయినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని ఎట్లైనా చేసి చేంజ్ చేయాలి అంటే చెప్పి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 1 వీక్ బ్యాకే సీఎం రేవంత్ రెడ్డి గారు దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించిండు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు గారు సీఎం రేవంత్ రెడ్డికి, అంటే ప్రభుత్వానికి ప్లస్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి మధ్యలో వారధిగా ఉంటాడు. ఏం ఇష్యూస్ రాకుండా ఒకరికొకరు తోడ్పాటు అందించుకొని ముందుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయన అమెరికా నుండి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయాక అమెరికా నుండి వచ్చిన వెంబడే వీళ్ళందరూ కలిసి అతన్ని తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అండ్ ఒకరోజు ముందు అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు ఇద్దరు కూడా ఆ బాబుని శ్రీతేజ్ను హాస్పిటల్లో పరామర్శించి అల్లు అరవింద్ గారు అక్కడే దిల్ రాజు గారికి 2 కోట్ల చెక్కును అందజేసిండు. వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటని చెప్పి, శ్రీతేజ్ ఫ్యామిలీ కోసం అంటని చెప్పి 2 కోట్ల చెక్కును అందజేసిండు. ఆ 2 కోట్ల రూపాయలలో 1 కోటి రూపాయలు అల్లు అర్జున్ గారు, 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అండ్ 50 లక్షలు డైరెక్టర్ సుకుమార్ కలిపి ఇచ్చిండు. ఇట్లా 2 కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటని చెప్పి చెక్కుని దిల్ రాజుకి ఇచ్చిండు. ఇట్లా వాళ్ళ ఫ్యామిలీకి మేము ఉంటాము అంటని చెప్పిండ్రు. దిల్ రాజు గారు కూడా ప్రకటించిండు, వాళ్ళ డాడీ ఉండు కదా, వాళ్ళ డాడీకి మా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తాము అంటని చెప్పి ఆయన కూడా ప్రకటించిండు. ఇలా వాళ్ళ ఫ్యామిలీకి అయితే తోడ్పాటు ఉంటున్నారు. వాళ్ళ డాడీ కూడా చెప్పిండు, నాకు అల్లు అర్జున్ మీద ఎటువంటి అది లేదు, ఆయన తప్పు లేదు, నేను కేసుని ఎప్పుడైనా విత్డ్రా తీసుకుంటానని కూడా చెప్పిండు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చే సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవు, ప్లస్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడంతో ఈ భేటీ జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ 500 కోట్ల బడ్జెట్ తోటి వస్తుంది. 500 కోట్ల బడ్జెట్ అంటే బెనిఫిట్ షో లేకపోతే ఆ సినిమా కలెక్షన్లు రాబట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన పుష్ప 2 సినిమా చూసినాం కదా, బెనిఫిట్ షో రోజు ఒక టికెట్ 300, నార్మల్గా అయితే 300, 400 ఉండేది. బెనిఫిట్ షో రోజు 800, 1000, 2000, 3000, 5000 వరకు కూడా ఉన్నది. ఎంత ఎవరో ఎందుకు, శ్రీతేజ్ వాళ్ళ ఫ్యామిలీనే ఒక్కో టికెట్ 3000 పెట్టి కొని, మొత్తం కలిపి నలుగురు 12,000 పెట్టి టికెట్స్ కొని ఆ సినిమాకి వచ్చిరు అంటని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే అట్లా ఒక్కో బెనిఫిట్ షో రోజు ఒక్కో టికెట్ అంత రేట్ ఉంటుంది. వాళ్ళకు కలెక్షన్స్ మ్యాక్సిమం కొంచెం వచ్చే ఛాన్స్ బెనిఫిట్ షోకే ఉంటుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు కదా, కలెక్షన్స్ నార్మల్ కంటే బెనిఫిట్ షోలకు ఎక్కువ వస్తుంది. కాబట్టి బెనిఫిట్ షో ఖచ్చితంగా ఇవ్వాలంటని చెప్పి వీళ్ళందరూ కలిపి భేటీ కావడం జరిగింది. గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం ఉంది, బాలకృష్ణది డాకు మహారాజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వేరే వచ్చే భారీ బడ్జెట్ సినిమాలకు అన్నిటి కూడా ఎఫెక్ట్ అవుతుంది బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోతే అండ్ టికెట్ రేట్స్ పెంచకపోతే అంటని చెప్పి ఈరోజు భేటీ కావడం జరిగింది. ఫస్ట్ మనం నాగార్జున గారిని స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఇద్దరి మధ్యన ఇష్యూస్ ఉన్నాయంటని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే 100 కోట్ల ప్రాపర్టీ అది కొలగొట్టిరు అంటని చెప్పి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి అనుకున్నారు. ఈరోజు నాగార్జున గారు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి శాల్వా కప్పి కొంచెం సన్మానంలాగా చేసిండు. అండ్ వెంకటేష్ గారు కూడా శాల్వా కప్పి సన్మానంలాగా చేసిండు. ఇద్దరి మధ్యన సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యన గొడవలు ఉన్నాయి, పడతలేదు, కొంచెం డిస్టెన్స్ ఉంది అనే
నానుడికి దీని నుండి కొంచెం దూరం చేద్దాము, అటువంటిది ఏం లేదు, అంతా ఒకటే, కలిసి వెళ్తున్నారు అని చెప్పడానికి ఈ భేటీకి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అందుకనే నాగార్జున గారు వచ్చిండు అని కూడా తెలుస్తుంది. ఈ భేటీలో రాజకీయం తరపున, సినిమా ఇండస్ట్రీ తరపున కాకుండా డీజీపీ గారు వచ్చిండ్రు అండ్ చిక్కడపల్లి సిఐ కూడా వచ్చిండు. వీళ్ళందరూ కలిసి కూర్చున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీసులు తయారు చేసిన ఫుటేజ్, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించిన ఫుటేజ్ని 9 నిమిషాల ఫుటేజ్ ఉంది కదా, ఆ ఫుటేజ్ని వీళ్ళు ప్లే చేసారు. ఫస్ట్ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత, వీడియో మొత్తం చూసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయన అంత కఠినంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఆయన వివరించే ప్రయత్నం చేసిండు. సినిమా పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకొని నెక్స్ట్ ఇటువంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు. అయితే వీళ్ళందరూ కలుసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అండ్ టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశాన్ని కల్పించమని సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు ఉంచడం. కాకపోతే ఆయన అసెంబ్లీలో చెప్పేసిన బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదు అండ్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నేను అసెంబ్లీలో చెప్పిన కాబట్టి ఈ విషయం మీద ఎటు పరిస్థితుల్లో రాజీ అనేది లేదు, దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం అయితే లేదు అంటని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పేసిండు. అంటే మీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం సహాయం కావాలన్నా మేము చేస్తాం, మీ సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఎటువంటి సహాయమైనా మేము చేస్తాం, కానీ కొన్ని విషయాలు, కొన్ని పరిమితులకు మాత్రం ఖచ్చితంగా లోబడి ఉండాలి అంటని చెప్పి ఆయన ఇట్లా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకుంటేనే కొన్ని పరిమితులు అయితే విధించిండు. ఆ పరిమితులు ఏంటివి అంటే మహిళల భద్రత విషయంలో కానీ, డ్రగ్స్ నివారణ విషయంలో కానీ, ఈకో టూరిజం విషయంలో కానీ, టెంపుల్ టూరిజం విషయంలో కానీ సినిమాకు సంబంధించిన వాళ్ళు సహాయం చేయాలి. సహాయం అంటే చిన్న చిన్న యాడ్స్లో నటించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే సినిమా హీరోల ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజలు వినటానికి, మారడానికి అవకాశం ఉంటుంది. మీరే ఇట్లా క్రైమ్ని కానీ ఇటువంటి విషయాలలో మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూత్ ముఖ్యంగా వాళ్ళు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సినిమాకు సంబంధించిన పెద్ద హీరోలు ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి, ప్రభుత్వానికి సహాయం చేయాలి అంటని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తుంది. సినిమా హీరోలు సొసైటీకి ఆదర్శంగా ఉండాలి, ఇట్లా నేరపూరితమైన అవి చేసేటట్టుగా కనిపించకూడదు, ప్రజలని ప్రేరేపించకూడదు, అటువంటి విషయాల్లో ఆదర్శంగా ఉండాలి, ఆదర్శమైన అభిప్రాయాలని పంచుకోవాలి, అటువంటి విషయాలతోటి అవగాహన కల్పించాలి ప్రజలకు అంటని చెప్పి ఆయన వాళ్ళ ముందు ఉంచిండు. ఒకటి సినిమా ఇండస్ట్రీ నుండి నాగార్జున గారు కూడా ఒక ప్రతిపాదన వీళ్ళ ముంగల పెట్టిండు. అది ఏంటి అంటే హైదరాబాద్ అనేది లోకల్ ఓన్లీ తెలుగు సినిమాకి సంబంధించి కాకుండా గ్లోబలైజేషన్ యూనివర్సిటీగా ఉండాలి. అంటే ప్రపంచంలో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరగాలి అంటని చెప్పి ఒక గ్లోబల్ యూనివర్సిటీ లాగా తయారు చేయాలంటని చెప్పి నాగార్జున గారు సినిమా రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ప్రతిపాదించిండు. రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశం కూడా, ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటని చెప్పి తర్వాత దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం బాలీవుడ్, హాలీవుడ్కి సంబంధించిన సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, హైదరాబాద్ అంతా ఫేమస్ కావాలి సినిమాకి సంబంధించి, దానికోసం మేము ఏ విధంగానైనా సరే సహాయం చేస్తాము, మీకు తోడ్పాటు ఉంటాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీ డెవలప్మెంట్ కోసం మేము సహాయం చేస్తాము, కానీ రాజకీయం అనేది ఉండకూడదు అంటని చెప్పి క్లియర్గా చెప్పేసిండు. రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పిండు, బండి మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఆయన నాకు చిన్నప్పటి నుండి తెలుసు, మేమిద్దరం ఒకతాన తిరిగినాము, కానీ వ్యక్తిగతంగా ఎట్లా ఉన్నా సరే కానీ చట్టానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదు, చట్టం ముందు అందరు సమానమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసిండు. దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పేసిండు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ పెంచడం అనేది మాకు పెద్ద విషయం కాదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా తోడ్పాటును ఉంటుంది, మేము వాళ్ళు కలిసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము అంటని చెప్పి, మా మధ్యన ఎటువంటి గ్యాప్ లేదు, ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి గ్యాప్ లేదు అంటని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఇదే ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి మధ్యన ఈరోజు జరిగిన ఒప్పందం. అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వనందుకు టికెట్ రేట్స్ పెంచడం విషయంలో కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్గా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ తప్పదు, ఒకరి ప్రయోజనం కంటే వేల మంది సామాన్యుల ప్రయోజనం ముఖ్యమని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేసిండు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ అండ్ సినిమా పెద్దల ఒపీనియన్, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటారు, మీ అభిప్రాయం ఏందనేది కామెంట్లో చెప్పండి.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.